ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అనేది తెలుస్తున్నాయి కదా, అంటే జరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటండి? జరుగుతున్నాయి సార్, స్పీడ్ గానే ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే పదవీలు పెట్టారు కదా, అంటే స్పందన కార్యక్రమం కానీ, దానికి దీనికనే తేడా అనేది ఏంటి? దానికైతే ఇంకా 100% సార్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే పనులు జరిగాయి, మిగతా సామాన్యులకి ఎవరికి జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందండి? ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలు అయిపోయింది సార్, అందరికీ తెలిసిన న్యూసే కదా సార్. ఇది సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఎందుకంటారు సార్? ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల పాలన, పరిపాలన. మంచి చేశాను, నేను ప్రజలు మోసం అయ్యారు అంటున్నారు కదా. ఓకే సార్, అతనన్న మాట మనం తీసుకుందాం. మంచి చేశాడు ప్రజలు. మంచి చేసినప్పుడు 175కి 175 అన్న వ్యక్తికి 11 సీట్లు రావడం ఎందుకు సార్? మంచి చేసినప్పుడు అక్కడే అర్థం అయిపోతుంది కదండి. మంచి చేశాడు సార్, అతని మాటని ఒప్పుకుందాం. అలాంటప్పుడు ఏమవ్వాలి? 151 గతంలో వచ్చిన దానికన్నా ఒక సీట్ ఎక్కువ రావాలి. మరి 11 సీట్లు రావడం ఏంటి? మంచి జరిగితే ఆ ఎన్నికల ఫలితాలే చెప్పేస్తున్నాయి కదా సార్. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఆశ చూపెట్టారు ప్రజలకి, అందుకని కేవలం ఆయన కోటేశారంటారు, నిజమంట? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకు కూడా అన్యాయం చేశారు సార్. మాకు రావాల్సిన ఏవి కూడా బెనిఫిట్స్ ఏమీ ఇవ్వలేదు సార్. సరెండర్ లీవ్స్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ ఏవి సరే. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు కదా, వాటి విషయాలు ఏం చెప్తారు? పథకాలు అందిన వాళ్ళకి అందే సార్, పర్వాలేదు సార్ పథకాలు. అతను మెయిన్ పథకాలు, మెయిన్ వాలంటీర్లు అందరూ కూడా ఇంకా చెప్పడం ఏముంది సార్. ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇల్లు వెళ్తాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకే చేశారు సార్. అంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా మటండి, మీకు ఇంత లబ్ధి పొందారు, మీరు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓటు వేయాలి అని ఇంట్లో ప్రజలను హెచ్చరించారండి. మీరు వేయకపోతే ఈ పథకాలు రావని హెచ్చరించారు. అదే ధీమాతో జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా వచ్చేస్తానని తన ఎన్నికల ముందు పెట్టిన మీటింగ్ లో తన ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సంతకం వాలంటీర్ల ఫైల్మే పెడతానన్నాడండి. అంత నమ్మకం పెట్టుకున్నాడు అనమాట అండి వాళ్ళ మీద. ఇప్పుడున్న ప్రభుత్వం వాలంటీర్లు తీసుకుంటానటుంది. తీసుకోవాలి సార్, రిజైన్ చేసిన తీసుకోకూడదు. 10,000 అన్నారు కాబట్టి రీజనబుల్ అమౌంట్. దానికి కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో. దానికి కొంచెం క్వాలిఫికేషన్ పెట్టి, ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి కొంచెం పనులు ఎక్కువ ఇప్పించడం. ఒక పెన్షన్ ఒకటే కాకుండా, రేషన్ ఒకటే కాకుండా, రైతు భరోసా, అలాగే సచివాలయానికి ఉపయోగపడేటట్టు ఈ విధంగా చేయడం వల్ల వాలంటీర్లు ఉపయోగం ఉంటుంది సార్. ఒక పెన్షన్కే, ఒక్కరోజు పనికి వాలంటీర్లు అనేది అనవసరం సార్. చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఏమైనా మార్పు చూసారా? చంద్రబాబు నాయుడు పాలన, పవన్ కళ్యాణ్ పాలన సమ్మిళితంగా కలిపి చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. జగన్ వస్తే మళ్ళా అసెంబ్లీ అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారా సార్? అసలు రాష్ట్రం ఉన్నంత వరకు నాకున్న జనాల నాడిని బట్టి మరి ఒక సీఎం మరొక్కసారి ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవడం అనేది కళ.